అందరికీ శత్రువైనా పర్వాలేదు కానీ ఏ ఒక్కడి క్రింద బానిసగా మాత్రం బ్రతకకు. ఎందుకంటే బానిసగా బ్రతికితే నిన్ను ఎవరూ మనిషిగా చూడరు. నీ విలువ అక్కడితో అయిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది శాంతిగా ఉండాలని, ఎవరితో గొడవ పడకూడదని, అందరికీ నచ్చాలని తమ జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే అందరికీ నచ్చేవాడు జీవితంలో ఎక్కడికి చేరడు. అందరికీ నచ్చే ప్రయత్నంలో నిన్ను నువ్వే కోల్పోతావు. బానిస జీవితం అంటే గొలుసులు వేసుకొని ఉండటం కాదు. భయంతో సరే సార్ అనడం, అవమానం జరిగినా నోరు మూసుకోవడం, నీ మీద తొక్కినా నవ్వుతూ భరించడం, ఇదే నిజమైన బానిసత్వం అంటే. నీ టైం వాళ్ళది, నీ శక్తి వాళ్ళది, నీ నిర్ణయాలు వాళ్ళవి. నువ్వు బ్రతుకుతున్నావు కానీ నీ లైఫ్ నీది కాదు. ఎందుకంటే మనం భయపడతాం. వాడు పెద్దోడు, రేపు వానితో అవసరం పడుతుంది, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం పోతుంది అని భయపడతాం. కానీ ఈ భయాలే మనల్ని బానిసల్ని చేస్తాయి. నిజమేంటో తెలుసా? నువ్వు ఎంత వంగితే అంతగా నిన్ను తొక్కుతారు. నువ్వు ఒక్కసారి గట్టిగా నిలబడ్డావంటే కొంతమంది దూరం అవుతారు, కొంతమంది నిన్ను అహంకారి అంటారు, కొంతమంది శత్రువులు అవుతారు. అది తప్పు కాదు. ఎందుకంటే నువ్వు మారుతున్నావన్న గుర్తు అదే. గొర్రెల గుంపు నుంచి బయటకు వచ్చిన ఒక్క సింహానికే అన్ని గొర్రెలు శత్రువులు అవుతాయి. అందరికీ ఒక్కరి కింద బానిస, అందరికీ శత్రువుగా ఉండు, కానీ ఏ ఒక్కరి కింద బానిసగా మాత్రం బ్రతకకు. ఎందుకంటే శత్రువులు నీ ఎదుగుదలను చూస్తారు, కానీ ఒక యజమాని క్రింద పనిచేస్తే బానిస ఎదుగుతూ ఉంటే ఆ యజమాని అస్సలు సహించడు. ఉద్యోగం చేస్తున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు పని చేయడానికి వచ్చావు, నీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడానికి కాదు. ఎక్కడైనా గౌరవం లేకపోతే అక్కడ డబ్బు ఉన్నా లాభం లేదు. డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన ఆత్మగౌరవం తిరిగి రాదు. ఒక్కసారి ఆలోచించు, ఈ భయం పోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది? ఎవరి ముందు వంగకుండా, ఎవరి కోసం బ్రతకకుండా, నీ నిజమైన శక్తితో నీ దారిలో నడిస్తే అదే నీ నిజమైన జీవితం. నీ జీవితం నీది, నీ నిర్భయం నీది, నీ విలువ నీది. అందరికీ శత్రువైనా పర్వాలేదు, ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా సరే, కానీ ఎప్పటికీ ఏ ఒక్కడి క్రింద బానిసగా మాత్రం బ్రతకకు. ఈ మాటలు నిన్ను కాస్త కుదిపితే అర్థం చేసుకో. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, ఇంకా మారే అవకాశం ఉంది. ఈరోజే మొదలుపెట్టు. పులిలా బ్రతుకు, సింహంలా గర్జించు.